హలో అండి. ఇవాళ రెసిపీ వచ్చేసి మెంతి ఆకుతో పచ్చడి అండి. ఇప్పుడు మెంతి కూర సీజన్ కదండి. మెంతి ఆకు పచ్చడి చేసుకుందాం. ఒక 5 కట్టలు మెంతి కూర తీసుకున్నానండి. మెంతి కూరకు నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. పుచ్చులు అవి ఏమైనా ఉంటే తీసేసుకోవాలి. చాలా బాగుంటుందండి పచ్చడి. ట్రై చేయండి మీరు కూడా. మెంతి ఆకుతో హెల్తీ కూడా, టేస్ట్ కూడా ఉంటుంది. హెల్త్ కూడా మంచిది మనకు మెంతి ఆకు. మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని పక్కకు పెట్టుకొని ఒక 3-4 టైమ్స్ వాష్ చేసుకోవాలండి. మనకి రైస్లో కానీ, రోటీస్ కూడా కానీ, దోశ కూడా బాగుంటుంది. 3-4 డేస్ దాకా ఉంటుంది. మళ్ళీ ఒక 5 టమాటోస్ తీసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ దాకా మనం కారం తగ్గట్టు పచ్చిమిర్చి తీసుకోవాలి. తొడమలు అవి తీసుకొని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. కొద్దిగా చింతపండు కూడా తీసుకోవాలి, చిన్న నిమ్మకాయ సైజ్ అయింత. టమాటాలు, పచ్చిమిర్చి కూడా వాష్ చేసేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. మళ్ళీ పచ్చిమిర్చి 2 పీసెస్లా కట్ చేసుకోవాలండి. డైరెక్ట్ వేసుకుంటే పగిలి చిల్లుతుంది పచ్చిమిర్చి. టమాటాస్ కూడా 4 పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. మళ్ళీ ఒక ప్యాన్ తీసుకొని 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక పచ్చిమిర్చి కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చి వేగాక ఒక ప్లేట్లో తీసుకోవాలండి. మళ్ళీ మెంతాకు కూడా వేసుకోవాలి. మెంతాకు కూడా వాటర్ పోయేదాకా వేయించుకోవాలి. మళ్ళీ అలాగే ఒక కొత్తిమీర కట్ట కూడా వేసుకోవాలండి. మెంతాకు కూడా వేగిపోయిందండి ఆయిల్లో. ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. ఇది కూడా మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకొని టమాటోస్, చింతపండు, మళ్ళీ 1 స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకోవాలి. టమాటోలు ఆయిల్లో మొత్తం మగ్గించుకోవాలండి. కాసేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆలోపు మనం వేయించుకున్న పచ్చిమిర్చి, మెంతి ఆకు, ఒక 1 స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. టమాటాలు కూడా మగ్గిపోయింది. కొంచెం చల్లగయ్యాక టమాటాలు కూడా వేసుకొని రఫ్గా గ్రైండ్ చేసుకోవాలండి. ఫైన్ పేస్ట్ చేసుకోకూడదు. మనం అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని పోపు పెట్టుకోవాలి. ఆవాలు, జీలకర్ర, ఎండిన మిర్చి, ఇంగువ, కరివేపాకు వేసుకోవాలండి. ఒక 3-4 డేస్ దాకా నిల్వ ఉంటుందండి పచ్చడి. నీళ్ళ తడి తగలకుండా ఉంటే. ఇంకటి మనం నువ్వులు, పల్లీలు ఏమి వేసుకోలేదు కదా, 3-4 డేస్ ఉంటుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పోపు అయ్యాక మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడి కూడా వేసేసుకోవాలండి. అంతే అండి, అయిపోయింది మెంతి ఆకు పచ్చడి.